ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. డ్రాగన్ కోసం తారక్ పూర్తిగా మేకోవర్ అయ్యాడు. ఎక్కడ లుక్స్ లీక్ రివీల్ కాకుండా ప్రశాంత్ నీల్ అండ్ టీం జాగ్రత్తలు తీసుకుంటోంది. యంగ్ టైగర్ ఏ ఫంక్షన్ అండ్ అకేషన్ లో కనిపించాలన్నా సరే డైరెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకినట. అయితే అనుకోకుండా తారక్ బయట కనిపించేశాడు. మరి ఈ లుక్ పట్ల ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? డ్రాగన్ షూట్ ఎంతవరకు వచ్చింది? ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీకి కమిట్ అయిన తారక్ ఈ ప్రాజెక్టు కోసం పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. స్టైలిష్ లుక్ లోకి మారిపోయాడు. జూనియర్ ఎన్టీఆర్ లుక్ రివీల్ కాకుండా పకడ్బందీగా షూట్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. పర్టికులర్ లుక్ మెయింటైన్ చేస్తూ ఉండడంతో మ్యాన్ ఆఫ్ ది మాసెస్ బయట కనిపించాలన్న నీల్ పర్మిషన్ కావాల్సిందే. ఇదే విషయాన్ని రీసెంట్లీ అయిన ఫ్రెండ్ సందీప్ గుర్రం దగ్గర వెల్లడించాడు. డ్రాగన్ లుక్ రివీల్ కాకుండా ఉండేందుకు ఈ మధ్య బయట ఏ ఈవెంట్ లోనూ కనిపించలేదు తారక్. కానీ అనుకోకుండా బెంగళూరులో ఒక ప్రైవేట్ ఈవెంట్ లో సందడి చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడని తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ అక్కడకు చేరుకుని రచ్చ చేశారు. అదే టైంలో తారక్ లుక్ రివీల్ అయిపోయింది. గుబురు గడ్డంతో లీన్ బాడీతో కనిపించి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు. స్టైలిష్ లుక్ చూసి ఆడియన్స్ ఫుల్ హ్యాపీ వ్యక్తం చేశారు. నీల్ బ్లాక్ బస్టర్ రెడీ చేస్తున్నాడని సంబరపడిపోతున్నారు. ఇక డ్రాగన్ షూటింగ్ విషయానికొస్తే ఇటీవల జోర్డాన్ లో కీలక సన్నివేశాలు కంప్లీట్ చేసి ఇండియాకు తిరిగొచ్చింది టీం. ఇక్కడ అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలక షెడ్యూల్ పూర్తి చేసింది. ప్రెజెంట్ షూట్ కు కాస్త గ్యాప్ ఇచ్చిన టీం మార్చి చివర్లో RFCలో తారక్ పై ఒక పాట చిత్రీకరించబోతున్నట్టుగా సమాచారం. కాగా ఇప్పటి వరకు 40 నుంచి 50% వరకు మాత్రమే షూట్ కంప్లీట్ చేసుకుందట. ఆగస్టులోగా రిమైనింగ్ షూట్ పూర్తి చేయాలన్న యోచనలో డ్రాగన్ టీం ఉందని సమాచారం. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కు రిలీజ్ అనుకుంటున్నారట. వార్ 2 అండర్ పెర్ఫార్మెన్స్ తర్వాత తారక్ నుండి వస్తున్న ఫిల్మ్ కావడంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మే 20న తారక్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కోసం నీల్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడట.